ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు జ్యోతి. మరి బొబ్బర్లంక గ్రామం. నేను గత 4 సంవత్సరములుగా డస్ట్ ఎలర్జీతో బాధపడుచున్నాను. మరి ముక్కు కారటం, మరి తుమ్ములు విపరీతముగా బాధపడేదాన్ని. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. మరి నా జీవితంలో అదొక తీరని వ్యాధిగా నేను ఎంతో బాధపడుచున్నాను. అన్ని హాస్పిటల్ తిరిగినప్పుడు చెవులు రంధ్రాలు 2 హోల్ పడినాయి, సర్జరీ చేయాలని అన్నారు. మరి దేవుని చిత్తము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మందులు వాడినప్పుడు 2 చెవులు కూడా తగ్గినాయి. మరలా రిపీట్గా అదే విధముగా మళ్ళీ తుమ్ములు జలుబు రావటం. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చెవు రంధ్రం పడింది, మళ్ళీ సర్జరీ చేయాలని అన్నారు. నేను ప్రతిసారి ఇలా హాస్పిటల్కి వెళ్ళి నేను మందులు వేసుకొని సర్జరీ చేయాలని, నాయనా యేసయ్యా నేను ఈ మందులు వాడలేను ప్రభువా, ఇలా ప్రతిసారి నేను సర్జరీ చేయాలని అంటున్నారని నేను ఎంతో వేదన చెందానయ్యా. యూట్యూబ్లో అనేక సాక్ష్యములు చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు జాషువా బ్రదర్ గారి నాయనా ఆయన వాక్యము నేను వినినప్పుడు తండ్రి 3:30 ప్రేయర్లో పాలు పంపులు పొందాలని ఆశపడి నాయన నేను పాలు పంపులు పొందినప్పుడు బ్రదరు జరిగినట్టు చెప్పమన్నారు. యేసయ్యా నాకు ఇది తగ్గించినందుకు వందనాలయ్యా, నా చెవు రంధ్రమును తగ్గించినందుకు వందనాలు దేవా, నా ఎలర్జీని తగ్గించినందుకు వందనాలు ప్రభువా అని నేను ప్రార్థనలో పాలు పంపులు పొందినాను. అద్భుతంగా దేవుడు నాకు ఆ రంధ్రమును తగ్గించినాడు, ఆ డస్ట్ ఎలర్జీని కూడా బంధించినాడు. యేసయ్యకి వందనాలు. గొప్ప దేవా నీకే స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ అని నేను థ్యాంక్ యూ చెప్పుకొని యేసయ్య జాషువా బ్రదర్కి వందనాలు. ఇలాగా అనేక మందిని నాయనా మీరు బలపరిచి నాయనా నీ మాటల ద్వారా ప్రభువా 3:30 ప్రేయర్లో పాలు పంపులు పొంది నాయనా అనేక మందిని మోటివేట్ చేస్తూ అనేక మంది ఆశీర్వాదకరముగా అనేక మంది వ్యాధుల నుంచి బాధల నుంచి నాయన యేసయ్య నామంలో రక్షణ పొందుకొని ఈ సాక్ష్యం చెప్పాలని నేను అనుకొనిచున్నాను. అలాగే ప్రభువా మేము నాయన గృహము కట్టుకున్నాము. 3 సంవత్సరాలు అయితే సగం కట్టి ఆపేసాము. నా డబ్బులు ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్ళలేక మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. మేము వెళ్ళలేక ఊరిలో అందరూ కూడా నాయన వీళ్ళు గృహము కట్టలేరు, రాలేరు ఇంకా అని అనుకున్నప్పుడు ప్రభువా నేను 30,000 రూపాయలు తీసుకొని ఊరు వెళ్ళి అద్భుతంగా యేసయ్య అడిగి ఇచ్చారు మా బంధువులు డబ్బులు. గృహము 4 లక్షల రూపాయలతో మేము గృహం కట్టుకున్నాను. దేవుడు అద్భుతంగా నా జీవితంలో ఇలా ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు దేవా. యేసయ్యకి ఏమి రుణం తీర్చాను ప్రభువా. జాషువా బ్రదర్కి వందనములు దేవా. యేసయ్య ఇంకా నాయన నేను బాప్తిసం తీసుకోవాలని ఆశపడుచున్నాను. యేసయ్య నా ఆశను ప్రభువా బాప్తిసం విషయం కోసం యేసయ్య నాతో మాట్లాడాలని ప్రార్థనలో ఆసక్తిగా పాలు పొందుచున్నాను. దేవుడి నా కోరిక తీర్చాలని మేము ఇంకా నాయన మా భర్త ప్రార్థనకి రావట్లేదు. మేము కుటుంబ ఆరాధన జరుపుకొని కుటుంబంగా దేవుని సన్నిధిలో పాలు పంపులు పొందాలని, దేవుని పని ఏదైనా నేను ఒకటి యేసయ్య నామములో దేవుని పని చేయాలని నాయన ఏదైనా చర్చి ఊడ్తమైన సాపలేయటం ఏదొకటి దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నా కోరిక తీరుస్తాడని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యకి వందనాలు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక.